వాస్తవానికి మళ్ళీ మా నరాలు పనిచేయడం ఈరోజే మొదలెట్టినాయి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మా సోదరులు వస్తుంటుంటే అక్కడి నుంచి ఈ రూమ్లోకి రావడానికి నాకు గంట పట్టింది. అంటే ఎవరి మీద ప్రేమ తగ్గల. వైఎస్ఆర్సీపీ అంటేనే ప్రేమ అభిమానాల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులో ట్రైనింగ్ ఎవరిదే? కొట్టు సత్యనారాయణ గారిది. ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు ఒక అన్నదమ్ములు ఇద్దరు ఒక ఇంట్లో చిన్న దెబ్బలాట జరుగుద్ది. ఇందుకే ఏముండదు, మా అమ్మ ఈరోజు మా తమ్ముడిని ఎక్కువగా తల దువ్వింది, మా అన్నయ్యని దువ్వలేదు, ఇదే దెబ్బలాట అంతే. ఆ దువ్వేదేదో ఇద్దరిని సమానంగా దువ్వమని చెప్పాం అంతే. అన్నాళ్ళ పట్టింది దానికి. మరి రాబోయే రోజుల్లో మరి నామినేషన్కి మేము లేము. ఆ నామినేషన్ రోజునే మళ్ళీ మీ అందరం కూడా సఖ్యతగా ఏర్పడి ఈరోజు మళ్ళీ మా సొంత గూటికి అందరం మేము మళ్ళీ చేరుకున్నాం. విభేదాలంటే తారాస్థాయిలో విభేదాలని చెప్పేసి ఊరంతా సంబరాలు చేసుకున్నారు. అబ్బాయి అయిపోయింది, నామినేషన్ కూడా వెళ్ళేదాళ్ళు అయిపోయిందని. ఎట్టి పరిస్థితుల్లో కొట్టు సత్యనారాయణ గారిని వదిలే ప్రసక్తే లేదు మా కుటుంబం. అలాగే మా నియోజకవర్గ కుటుంబం ఎవరం కూడా వదిలే ప్రసక్తి ఉండదు. ఒకసారి కొట్టు సత్యనారాయణ గారి దగ్గర అటాచ్మెంట్ అయితే ఆ మనిషి మళ్ళీ వెళ్ళాలంటే ఆడు మళ్ళీ ఆ గోతులోకే. అంటే అటువంటి ప్రేమ ఉంటుంది. కాకపోతే మాట కొరకు ఏం చేస్తాం అది అందరూ పళ్ళపోతున్నాం అంతే, అది ఒకటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కాకేసి అధిష్టానం కూడా మీ అందరూ కలిసి పనిచేయాలి, మీరు ఎంత పని చేశారో మాకు తెలుసు అని భుజం తట్టి పంపిన తర్వాత ఎప్పుడు ఆయన నుంచి కౌరబ్దానే చూసాం మేము. ఎందుకంటే ఒక గూటి మనుషులు ఎవరికి అభిప్రాయాలు ఏమి లేవు, చెడు అభిప్రాయాలు మాకేమీ లేవు. అలాగని మేము ఎక్కడ ఏ ప్రెస్ మీటింగ్ పెట్టి ఆయన ఏం అనలేదు, అలాగని మమ్మల్ని ఆయన తిట్టలేదు. కానీ కొంతమంది గ్యాప్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మా కుర్చీలోంచి ఇక్కడ లెగితేనే ఇంకొకటి కూర్చుంటానికి అవకాశం ఉంటుంది. మరి వర్క్ చేసి కూర్చోవాలి. అది దమ్ముంటే ఏంటంటే పార్టీకి పనిచేసి కొట్టు సత్యనారాయణ గారి గెలుపు గురించి కష్టపడి ఈ కుర్చీ లాక్కుంటానికి ట్రై చేయాలి తప్ప ఏదో వచ్చి సొల్లు కౌలు చెప్తానంటే కుదరదు. పార్టీకి పని చేయండి ఇప్పుడైనా సరే. ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలు ఈనాడు ఒకటి చెప్తున్నాం. గతంలో మాకు 16,000 చిల్లర కదండి మంది మెజార్టీ, 16,000 చిల్లరే, 16,700 మెజార్టీ. రేపు వచ్చే 13వ తారీఖున బ్యాలెట్ బాక్సుల్లో పడేయి 25 నుంచి 30,000 మెజార్టీ రాకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయనట్లు లెక్క నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్దులై, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో మనం ఓటు అడుగుతాకి వెళ్ళినాక ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? ఏమీ చేయలేదు. అప్పుడు మేము చేస్తానని చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓటు అడుగుతాకు వచ్చారు. ఇది నేను చేశాను, నా దగ్గర ఈ దమ్ముంది, నేను ఇలా పేద ప్రజలకు ఇలా చేశాను, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా ఇది మేము చేసామని చెప్పడానికి ఈరోజు ఈ గుంపుగా వచ్చిన ఈ 3 పార్టీలకి ఇది నేను చేశానని చెప్పగలిగిన దమ్ముందేమో వచ్చి డిబేట్ పెడితే కాడికి దేనికైనా సరే సిద్ధమని చెప్పి మా నాయకులు చెప్తున్నారు. ఒక్క విషయం చెప్తున్నాం, గ్యారంటీగా రేపొద్దున్న 13వ తారీఖున, రేపు వచ్చే నెల 13వ తారీఖున ఎలక్షన్కి ప్రతి ఒక్క కార్యకర్త కూడా భారీ మెజార్టీ కొట్టు సత్యనారాయణ గారికి ఇవ్వాలని, తద్వారా మేము కూడా అందులో భాగస్వాములే. మీరు ఎలా చెప్తే అలా మేము ఎలా చెప్తే మీరు కలిసి ఈ యొక్క రేపు వచ్చే రిజల్ట్ని భారీ మెజార్టీతో 25 నుంచి 30,000 మెజార్టీ తీసుకురావాలని మరి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తాను. 2019లో తాడేపల్లి నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ గారికి, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అహర్నిశలో కష్టపడి మంచి విజయాన్ని సాధించాం. తర్వాత జరిగిన రోజుల్లో కొన్ని భేదాభిప్రాయాలతో కొంచెం పార్టీకి కొట్టు సత్యనారాయణ గారికి కొంచెం దూరంగా ఉండడం జరిగింది. దాన్ని పార్టీ అధిష్టానం కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాకు కొంత డైరెక్షన్ ఇవ్వడం, అలాగే కొట్టు సత్యనారాయణ గారు కూడా మాతో మాట్లాడడం, మా మధ్య ఉన్న గ్యాప్ అనేది పెద్దపాటి గ్యాప్ ఏం కాదు, చిన్నవి అవన్నీ సాల్వ్ చేయడంతో మళ్ళీ మేము పునరుత్తేజంతో 2019 కన్నా డబల్ యాక్షన్తో ఈ రాబోయే 2024లో మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో ఈ జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ మనం 2019లో కూడా నరసాపురం పార్లమెంట్లో కొట్టు సత్యనారాయణ గారిదే అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాం. అంతకు డబల్ మెజారిటీతో నగ్గించడానికి ఉత్సాహంగా ఉన్నాం. అలాగే నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మనం ఒక డిసిప్లిన్తో వర్క్ చేసి మనం గెలిపించవలసిన బాధ్యత ఉంది. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి ఈ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలాగా ప్రతి కార్యకర్త కొట్టు సత్యనారాయణ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రతి మనిషికి వ్యక్తిగతంగా మనం వెళ్ళి తెలియపరచాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు కూడా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి తెలియపరిచి ఉత్సాహపరిచి మనం మంచి మెజార్టీతో తాడేపల్లి నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ గారిని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ఆయన ముఖ్యమంత్రి చేయాలి. ఈయన్ని మంచి పోర్ట్ఫోలియోలో
నెంబర్ 1 పొజిషన్లో మనం నిలబెట్టి మంచి మంత్రి స్థానంలో కూడా మనం నిలబెట్టాలి. మళ్ళీ తాడేపూడి మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను నేను.